అందరికీ నమస్కారం. నా వ్యూవర్స్‌కు యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రతి ఒక్క ప్రేక్షక దేవుడికి నాకు వందనములు. ఇది పెద్దేగి చెట్టు అండి. దీని దాదాపుగా విక్టోరియా కార్బోరస్ అనే ఒక శాస్త్రీయ నామము. దీని వేకిస చెట్టు, పెద్దేగి చెట్టు అంటారు. ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి, దాని యొక్క శాస్త్రీయం బట్టి దాని యొక్క నామవచనం మారుతూ ఉంటుంది. అయితే ఏ స్త్రీ కానీ, ఏ పురుషుని కానీ, ఎవరికైనా కానీ కే విటమిన్ అండ్ డి విటమిన్ కనుక శరీరంలో ఉంటే 100% మనకి ఎలాంటి వ్యాధులు రావు. అలాంటి ప్రోటీన్ పదార్థాన్ని కలిగే చెట్టు ఇది. ఇది పెద్దేగి చెట్టు. ఏ స్త్రీకైనా కానీ, ఏ పురుషునికైనా కానీ సంతానంలో కానీ, లేక పక్షవాతంలో కానీ, లేక వేరే భయంకర దీర్ఘకాలిక వ్యాధులు ఏ వ్యాధులు కానీ మరి తరిమి కొట్టేది ఒకటే అండి. ఈ పులిసేరు చెట్టును ఒక పావు వంతు తీసుకోండి. అంటే ఒక 10%, 20% రావి చెట్టు తీసుకోండి. ఇది ఒక 70% తీసుకోండి. సమూలంగా బెరడన సమూలంగా తీసుకొని శుభ్రంగా తీసుకొని ఆరబెట్టుకొని ఒక నాటు బెల్లం అన్నా, నల్ల బెల్లం అన్నా, లేక తాటి బెల్లం అన్నా, కండ చక్కెరని ఏదైనా ఉపయోగించుకొని ఒక పిండిలో లేక సగ్గు బియ్యం అన్నా, లేక వేరే వంటకాలు ఉపయోగించుకొని లడ్డూలాగా చేసుకొని రోజు ఉదయం సాయంత్రం కనుక తింటే, జీవిత పరిమాణాన్ని పట్టుకుని తింటే మన వ్యాధులు ఎలాంటివి రావు. ఒకటి వీటి పత్రము సమూలంగా తీసుకొని ఒక నూలు వస్త్రంలో వేసుకొని ఒక తట్టు బస్తాలో వేసుకొని రోజు కనుక మనం తొక్కడం అది కనుక ప్రవేశపెట్టుకుంటే మనకు ఎలాంటి వ్యాధులు రావండి. అంతేకాకుండా ఆయుర్వేద అభిమానులారా, కేంద్ర నాడి మన మెదడు వ్యవస్థ కనుక ఎప్పుడైతే పనితీరు కనుక మంచిగా ఉంటుందో మనకు 100% ఎలాంటి వ్యాధులు రావు. అలాంటి పని గల వాటిని ఉపయోగించుకొని యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క ఏ వ్యాధికైనా కానీ దీన్ని ఉపయోగించుకుంటే అన్ని వ్యాధులకు సంజీవని మందు అంటే పెద్దేగి చెట్టు దీన్ని మంచిగా ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆశించుకుంటూ నేను సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం, జై హింద్.